తాగడానికి గుక్కెడు నీరు దొరకని రోజుల్లోనూ అక్కడి వాగుల్లో వేల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేస్తే సాగునీరుగా ఉపయోగపడుతుంది అంటున్నారు స్థానికులు. చెక్ డ్యాం ఏర్పాటు చేయాలని కోరుతున్నా నేతలు, అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లా హాలియా వాగు నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేస్తే వేల ఎకరాల్లో పంటలను సాగు చేయవచ్చు. నిజాం నవాబు కాకతీయుల కాలంలోనే దీని నుంచి కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో ఈ వాగులో వచ్చే నీటితో చెక్ డ్యాంలు నిర్మించి కాల్వల ద్వారా సాగునీటిని అందించారు. కానీ అప్పటి చెక్ డ్యాంలు ఇప్పుడు లేకపోవడంతో వచ్చిన నీరంతా సముద్రంలో కలుస్తోంది. వాగు పక్కన ఉన్న పొలాలు, భూములను కొందరు ఆక్రమించేశారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మించిన తర్వాత హాలియా వాగు బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ వాగు ద్వారా వచ్చే నీటిని వృధా కాకుండా చెక్ డ్యాం నిర్మిస్తే కొన్ని వేల ఎకరాలు సాగులోకి తేవచ్చంటున్నారు రైతులు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి సాగునీరు విడుదల చేసినప్పుడు లీకేజీ నుంచి వచ్చే నీరు ఈ కాల్వ నుంచి వెళ్లి సముద్రంలో కలుస్తుందంటున్నారు. ఈ వాగుపై చెక్ డ్యాం నిర్మించి చుట్టుపక్కల చెరువులను నింపితే తమ భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయంటున్నారు. ఇప్పుడు ఈ పోతూనే ఉన్నాయి. ఉసుకోగొడ్లు లేకపోవడం కారణం వల్ల ఈ నీళ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. దీని కింద 2-3 చెరువులు ఉన్నాయి. ఇదివరకు బొల్లె కాలువ అని ఉంది రామడు చెర్లకి, ఎప్పుడు వచ్చేదంట. దాని కింద పొలాలు కూడా చాలా ఎప్పుడు బారుతుండే ఉండేదంట. అదొక బొల్లె కాలువ చెడిపోయింది. ఎక్కడెక్కడ నీళ్ళు తీసుకురావాలని ప్రభుత్వం అది ఇది అంటారు. కాకపోతే ఈ పల్లెటూర్లలో ఈ చెరువులు ఈ నీళ్ళు వృధాగా పోతున్నాయి, ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి ఈ నీళ్ళు మొత్తం. వీటికి 2-3 చెక్ డ్యామ్లు వేస్తే మంచిగా నీళ్ళు గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. ఈ హాలియా నది ఒక చిన్నపాటి వర్షం పడ్డా కూడా దాదాపుగా ఒక 200 కిలోమీటర్ ప్రవహిస్తుంటుందండి. అయితే ఈ వాటర్ వృధాగానే సముద్రం వల్ల కలిసిపోతుంది తప్ప రైతులకు ఎవరికి ఉపయోగం లేదు. ఎస్ఎల్బీసీ నుంచి నీరు విడుదల చేసినప్పుడు రోజు 400 క్యూసెక్ల నీరు వృధా అవుతుందంటున్నారు స్థానికులు. ఈ నీరంతా సముద్రంలో కలవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. అయితే ఇక్కడ చెక్ డ్యాం నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా నేతలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే కొన్నిసార్లు వచ్చేది నీరు ఆగిపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎస్ఎల్బీసీ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా దీంట్లో నుంచి వస్తున్నాయి. దాదాపు రోజుకు 400 క్యూసెక్కుల నీళ్ళు దీని నుంచి వెళ్తూనే ఉన్నాయి. వర్ష నీళ్ళు అయితేంది, ఎస్ఎల్బీసీ నీళ్ళు అయితేంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంతకుముందు రామడుగు నుంచి అక్కడ అనుముల వరకు ఒక కెనాల్ ఉండేది, చిన్న కాలువ, పంట కాలువలు. ఆ పంట కాలువలు మొత్తం పోవటం, ఇప్పుడు ఆ నష్టం అనేది ఇప్పుడు రైతులకు ఎక్కువ జరుగుతుంది. అదే పంట కాలువ తీస్తే దాదాపు 500-600 ఎకరాలు ఇక్కడ సేవ్ అయింది. ఓవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటే మరోవైపు వేల క్యూసెక్కుల నీరు వృధా అవుతోంది. అధికారులు స్పందించి చెక్ డ్యాం ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు.